హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన షాపింగ్ ఛానల్. ఈరోజు అయితే నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్కి అయితే వచ్చామండి. సూపర్ కలెక్షన్ ఉన్నాయి గోల్డ్లో అయితే. సో మనం లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ కనుక్కుందామండి. ఒకసారి లోపలికి వచ్చేసేసి డిజైన్స్ ఏమేమి ఉన్నాయి, మోడల్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. సార్ మాటలను కూడా తెలుసుకుందామండి. ఇది ఎక్కడ ఉందంటే అడ్రస్ వచ్చేసి కోంపల్లిలో ఉంది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసండి. సో కస్టమర్స్ చూడండి ఒకసారి, చాలా మంది అయితే ఉన్నారండి. అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మన షాపింగ్ ఛానల్. ఈ రోజు అయితే మనం నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్కి అయితే వచ్చామండి. సూపర్ కలెక్షన్ ఉన్నాయి గోల్డ్ అయితే. సో ఒకసారి అయితే సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాము. ఫస్ట్ వీడియో అండి నాదైతే ఛానల్లో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. చాలా లేట్ అయిపోయింది. సో సార్ని అడిగి వివరాలన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సార్ చాలామంది సెలబ్రిటీస్ మీ దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు ఈ ఆర్నమెంట్స్. కస్టమర్స్ చూస్తేనేమో చాలామంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి సార్? దీనికి కారణం ఏంటంటే నేను కొత్తగా ఆలోచించడం, మెయిన్గా కొత్తగా ఆలోచించడం. చాలా షాపులు ఏమైనా కాపీ పేస్ట్ ఉంది, ఎక్కడో నుంచి కొనుక్కొచ్చి అమ్మడం జరుగుతుంది. బట్ నేను అలా కాదు. ఒక కస్టమర్ని చూసినప్పుడు ఏ విధంగా చేస్తానికి బాగుంటుంది, ఒక మిమ్మల్ని చూశాను అనుకోండి, ఒక ఆర్నమెంట్ మీకు ఏ విధంగా సెట్ చేయగలుగుతాను. నేను ఒక బేసికల్గా గోల్స్ మీద సాధారణ స్థాయి నుంచి పని నేర్చుకుంటూ వచ్చాను. అంటే ఎలా అంటే ఒక ఖాళీ మట్టల నుంచి స్టార్ట్ చేస్తే ఒక మంగళసూత్రం ఒక చేయగలుగుతాను. కాబట్టి నాకు అవగాహన ఉంటుంది. నేను ఏదో నాన్నగారు డబ్బులు ఇచ్చారు, నేను గోల్డ్ కొనుక్కొచ్చి షాప్లో పెట్టి అమ్మేదంటే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చేది కాదు. నేను స్వతహాగా నేర్చుకున్నాను. ఎంతోమంది దగ్గర షాప్ ఊడుస్తూ, షాప్లో అన్నీ క్లీన్ చేస్తూ వర్క్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నాను. అది మా అమ్మ నా ఆశీర్వాదం జరిగింది. కాబట్టి క్లయింట్కి ఏ విధంగా బెస్ట్ ఇవ్వగలుగుతాను, ఎంత తక్కువలో చేస్తే క్లయింట్కి బెస్ట్ అవుతుంది, ఏ విధంగా ఇస్తే క్లయింట్ 10 మందిలో సూపర్గా కనిపిస్తాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అనునిత్యం ఇప్పటికి కూడా నా వయసు 47 ఇయర్స్ ఉన్నా కూడా రెగ్యులర్ నేర్చుకుంటూ ఉంటాను. మా సీనియర్స్ దగ్గర కావచ్చు, నా జూనియర్స్ దగ్గర కావచ్చు, ఎన్నో ఆర్టికల్ బుక్స్ కావచ్చు, కొంతమంది డిజైన్స్ చూస్తూ నేను నేర్చుకుంటూ రోజు నన్ను నేను షైన్ చేసుకుంటాను. ఆ క్రమంలోనే ఎంతోమందికి నచ్చడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎంతో ధర్మంగా బిజినెస్ చేస్తాను. ఇప్పుడు సపోజ్గా ఈ మెయిన్గా చెప్పాలి క్లయింట్స్ కంటే, ఈ ఒక ఆర్నమెంట్ ఉంది, ఈ ఆర్నమెంట్లో ఎంత మట్టుకు వ్యాక్స్ ఉంది, ఎంత మట్టుకు బీట్స్ ఉన్నాయి, ఎంత మట్టుకు స్టోన్ ఉంది అనేది మీకు తెలియదు. నేను 10 గ్రాములు చెప్పచ్చు, 20 గ్రాములు చెప్పచ్చు, 25 గ్రాములు చెప్పచ్చు. అలాంటి కాకుండా నేనేమంటాను, నా దగ్గర ఉన్న ఆర్నమెంట్ ప్రపంచంలో ఎక్కడైనా క్రాస్ చెక్ చేసుకోండి. క్వాలిటీ క్రాస్ చెక్ చేసుకోండి, క్వాంటిటీ క్రాస్ చెక్ చేసుకోండి, ఫినిషింగ్ క్రాస్ చెక్ చేసుకోండి, ప్రైజింగ్ క్రాస్ చెక్ చేసుకోండి. ఈ 4 మాడ్యూల్స్ మీకు ఎక్కడ నచ్చకపోతే మీ పూర్తి డబ్బులు రిటర్న్ చేస్తాను చెప్తాను ధైర్యంగా. అమ్మ ఈ ఆర్నమెంట్ నా షాప్లో ఎక్స్చేంజ్ చేసుకుంటే వస్తుందని చెప్పాను, ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్తాను. కాబట్టి నేను చెప్పే మాటలు అంటే నేను మాటలు కూడా చెప్పాను, ఎందుకంటే నేను గోసేవ చేస్తూ ఉంటాను. సాధ్యంగా ధర్మంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. సంపాదించే ప్రతి రూపాయి కూడా చాలా ధర్మబద్ధమైన రూపాయి. నేను తినే ఫుడ్, ఆ డబ్బుల్ని మనం ఒక ఫుడ్ తీసుకుంటే ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం. ఒక కాజు కావచ్చు, ఒక టమాటా కావచ్చు, ఒక వంకాయ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, మంచి ఫుడ్ వేరుకుంటాం. ఇవన్నీ రావాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచి ఉంటుంది. ఆ సిద్ధాంతం నమ్మిన వ్యక్తిని కాబట్టి నేను కస్టమర్కి చాలా ధర్మంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కష్టం విలువ మీకు తెలుసు కాబట్టి కష్టపడి ఇంత పైకి వచ్చారు సార్, అందుకే ఇంత సక్సెస్ అయ్యారు మీరైతే. సో ఈ ఆర్నమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. మీ ఇన్స్టాగ్రామ్ చూసాను నేను పేజ్ అయితే, దాంట్లో వితికా షేరు సెలబ్రిటీస్ చాలామంది, రవళి, ఇంకా రీసెంట్గా సోను సూద్, ఉపాసన, ఇలా ఏంటి సార్ ఇంతమందికి రీచ్ అయిందంటే నిజంగా గ్రేట్ సార్. ఇంతమంది సెలబ్రిటీస్ని మనసు గెలుచుకుంటారు మీరు నిజంగా. అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. ఓకే సార్. వాస్తవం అంటే మనిషి ఎప్పుడైతే కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడో, ఏదైతే లేదో ఏదైతే సృష్టించాలో అనే ఆలోచన మనిషి వచ్చినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. నాకు ఈ సక్సెస్ రావడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఒకప్పుడు నేను వీళ్ళందరినీ టీవీలో చూసి, నేల థియేటర్ ఉండేది, ఆ బెంచ్ కూడా ఉండేది కదా ఊర్లలో, అలా థియేటర్లో చూసిన వాళ్ళు ఈరోజు చాలా మంది సెలబ్రిటీస్, పేరు చెప్పకూడదు, అది అత్యంత తొందరలో మీకు తెలుస్తుంది. ఎంతోమంది పొలిటీషియన్స్ కావచ్చు, ఎంతోమంది డాక్టర్స్ కావచ్చు, హైదరాబాద్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు నవీన్ గారు మీరు నాకు అరగనే టైం ఇస్తారంటే నా ఆనందం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో గ్రేట్ సార్. మీరు ధర్మంగా కష్టపడి వచ్చారు కాబట్టి మీరు ఇంత సక్సెస్ అయ్యారు. కానీ మీ ఆర్నమెంట్స్, మీ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సార్. నేను ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా స్టార్ట్ చేసిన అండి. మా షాప్ నుండి
భూమండలంలో గ్లోబ్లో ఏ దేశానికైనా నేను ఎక్స్పోర్ట్ పంపించగలుగుతాను. అందులో కూడా చాలా ధర్మం. ఓన్లీ గవర్నమెంట్ ఛార్జెస్ మాత్రం తీసుకొని ఎలాంటి నా లాభం లేకుండా నాకు ఈ వడ్డానం చేశాను, ఈ వడ్డానంలో ఎంత మటుకు లాభం వస్తుంది అంతే లాభాన్ని తీసుకొని మిగతా ఛార్జెస్ ఏం తీసుకోకుండా భారత ప్రభుత్వం కావచ్చు అక్కడ ప్రభుత్వం తీసుకున్న ఛార్జెస్ మాత్రమే పే చేసుకొని నేను ఇస్తున్నాను. అందులో కూడా ఎలాంటి లాభాన్ని ఆశించట్లేదు. అంటే ఆల్మోస్ట్ ఫ్రీ షిప్పింగ్ చేసే ప్రయత్నానికి నేను ముందే ఇస్తున్నాను. అంటే లాభం కాదు, క్లయింట్కి చేరుకోవాలి, క్లయింట్ అక్కడ సంతోషపడాలి, క్లయింట్ ముఖంలో చిరునవ్వే నా ఆస్తిగా భావించాలి, నా పిల్లలు కూడా ఎక్కడున్నా వాళ్ళకి అలా బెనిఫిట్ జరగాలి. నేను ఏం మంచి పని చేస్తే అదే నాకు తిరిగి వస్తాను నమ్మకంతో నేను నా వ్యాపారాన్ని డబ్బుల కోసం కాకుండా నా సంతృప్తి కోసం, అంటే నాకు సరిపోయేంత డబ్బు ఉంది, ఈశ్వరుడు నేను బతకడానికి సరిపోయేందుకు ఇచ్చాడు, మాది ఉమ్మడి కుటుంబం. ఇప్పుడు ఏంటి, నేను ఎదుటోళ్ళ వ్యక్తుల్లో మంచి చూడాలి, ఎదుటోళ్ళ వ్యక్తుల్లో చిరునవ్వును చూడాలి, అది నా ఆస్తిగా భావిస్తున్నాను. కాబట్టి నేను ఇంత బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే సార్. అంటే ఆన్లైన్ షాపింగ్ ద్వారా వీడియో కాల్ ద్వారా మన ఫ్రీ షిప్పింగ్ సార్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్. నేను నవీన్ గోల్డన్ బ్రోస్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ హోల్డర్. ప్రతిదీ కూడా ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుగుణంగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనుగుణంగా ప్రతి ప్రోడక్ట్ ని మేము ప్రపంచ దేశాలకు షిప్పింగ్ చేసే సౌకర్యాన్ని మేము పొందాము. ఇప్పుడు చాలా అంటే చాలా బాగున్నాయి సార్. మళ్ళీ ఇంకోటి మెయిన్ స్పెషాలిటీ అంటే మా దగ్గర ఈ ఆర్నమెంట్ కావచ్చు, ఈ ఆర్నమెంట్ కావచ్చు, ఈ ఆర్నమెంట్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ గోల్డ్ ఓన్లీ 10%, ఓన్లీ 10% వితౌట్ మేకింగ్ ఛార్జ్. 0% మేకింగ్ ఛార్జెస్ నో, ఓన్లీ 10% వేస్తుంది. కస్టమర్స్ కి 4 రకాల గ్యారంటీ ఇస్తాం. మా దగ్గర కొన్న తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకోండి. డైరెక్ట్ గా వచ్చి నవీన్ గోల్డ్ గొప్పోడు, నవీన్ గోల్డ్ మాటలు మంచిగా నమ్మకండి. నవీన్ గోల్డ్ ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ప్రపంచం ఓపెన్ గా ఉంది, అన్ని మిషనరీస్ ఉన్నాయి, మీరు ఎక్కడన్నా క్రాస్ చెక్ చేసుకోండి. ఆ క్రాస్ చెక్ లో మీ అంతరాత్మ సాక్షిగా నవీన్ గోల్డ్ చాలా బెస్ట్ అని మీరు అనుకుంటేనే మీరు మా ఆర్నమెంట్ ఉంచుకోమని చెప్తున్నాము. కొన్ని వేల మంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ మా క్లయింట్స్ గా ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ లో సుమారు ఈ రోజుకు 90,000 మంది క్లయింట్స్ ఉంటే అందులో 65,000 మంది ఎన్ఆర్ఐ క్లయింట్స్. తల్లిదండ్రులు వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి, భర్తని వదిలిపెట్టి చదువుకోవడానికి వెళ్ళి అక్కడే మంచు కొండల్లో ఎంతో కష్టపడుతుంటారు. ఆ పేరు నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఊర్లో పని చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. మా అమ్మ నాన్న కూడా టైం లేనిపోయి, నా వైఫ్ కూడా టైం లేనంత బిజీగా ఉన్నాను. అలాంటి నేను నా స్థితిలో ఉండి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం బెస్ట్ చేయగలుగుతాము. చిన్న చిన్న ఆనందాల కోసం వాళ్ళకి కష్టపడుతూ ఉన్నారు. ఎప్పుడో ఒకసారి వస్తారు. వాళ్ళని ఎందుకు మోసం చేయాలి, వాళ్ళ నుంచి ఎందుకు డబ్బులు లాక్కోవాలి, దూరం కూడా నునుపంటాం, అది వాస్తవమే. అక్కడ కూడా వాళ్ళకి కూడా ఏమి ఉండదు. ఎంతో అన్ని 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 జమ చేసుకొని మాకు ఇస్తూ ఉంటారు. దాన్ని లాక్కోవడము, దాన్ని అన్యాయంగా తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను ఎన్ఆర్ఐ కస్టమర్స్ కి 100% ఎప్పుడు కూడా లైఫ్ టైం వాళ్ళకి బెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అంటే ఇండియాలో కాదు. అంటే సార్ మార్కెట్లో ఇప్పుడు గోల్డ్ మనం కంపేర్ చేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ వేస్తున్నారు సార్. అసలు వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరైతే చాలా బెస్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే అసలు మనకి కస్టమర్స్ దేవుళ్ళు అని చెప్పేసి మీరు వేస్టేజ్ లేదు, వేస్టేజ్ 10% నో మేకింగ్ ఛార్జెస్. సో ఎక్కడా లేదు సార్ ఇలా. అయితే మీ ఆర్నమెంట్స్ కూడా చాలా బాగున్నాయి సార్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇంకా చాలా స్టోర్స్ ఓపెన్ చేసే ప్రయత్నంలో ఉన్నాము. మా ఎథిక్స్ ఒకటే, కస్టమర్ కి అన్యాయం జరగకూడదు. వాళ్ళు సంపాదించే డబ్బుకు తెలివైన చోట ఖర్చు పెట్టాలి. కస్టమర్స్ ఊరికే అది ఇదని పెద్ద పెద్ద స్టోర్స్ అని వెళ్ళేసి తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు. చాలా ధర్మమైన ప్లేస్లో ఖర్చు పెట్టాలి, తెలివైన ప్లేస్లో ఖర్చు పెట్టాలి, విలువైన ప్లేస్లో ఖర్చు పెట్టాలి. ఒక ఆర్నమెంట్ కొనేమో తెలుసుకోవాలి ఫస్ట్. డైరెక్ట్ గా నేను పెద్ద హోర్డింగ్ చూసాను, నవీన్ గోల్డ్ గారి అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుంది, అది చాలా మంచోడు అని చెప్పి పోవడం కాదు. ఈ ఆర్నమెంట్ కొనే ముందు సంపాదించడానికి 1 year పట్టుద్ది. ఈ నెక్లెస్ కొనుక్కోవాలంటే మరి ఖర్చు పెట్టడం 1 day ఖర్చు పెడుతున్నారు. ఎంతవరకు సమంజసం? ఈ ఆర్నమెంట్ కొనేటప్పుడు 1కి 2-3 సార్లు ఒక షాప్కి వెళ్ళాలి. మీకు నచ్చినా కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ వీళ్ళ దగ్గర కొటేషన్ తీసుకెళ్ళి ఇంకొక షాప్కి వెళ్ళి అడగాలి. ఇందులో కుందని పెట్టారా, కుందన్ అంటే ఏంటి, వ్యాక్స్ అంటే ఏంటి, ఎలా మేనేజ్ చేస్తారు, ఏం స్టోర్ అన్నీ అడగాలి. అడిగిన తర్వాత మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేయాలి. లేదండి పక్క షాప్ ఇలా చెప్తున్నారు, మీరెందుకు ఇలా చెప్తున్నారు అని మమ్మల్ని క్రాస్ క్వశ్చన్ చేసే కెపాసిటీ ఒక కస్టమర్కి రావాలి. ఎప్పుడైతే కస్టమర్ అడగడం స్టార్ట్ చేస్తాడో వ్యాపారవేత్త భయం స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది అన్న ఒక సబ్జెక్ట్ వస్తుంది. అప్పుడు చెప్పే విధానం వేరుంటుంది. కాబట్టి కస్టమర్ ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. ఎంత ఇష్టపడ్డా, ఎంత నచ్చినా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇమీడియట్లీ కొనకండి ఆర్నమెంట్స్. వెయిట్ చేయండి, 1-2 సార్లు కొటేషన్స్ చెప్పండి. కస్టమర్స్ ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తే అంత బెనిఫిట్ వస్తుంది. ఎప్పుడైతే కస్టమర్స్ యాంగ్జైటీగా ఉంటారో, చాలా నచ్చింది, నవీన్ గారు బాగా చేశారు, మీ అద్భుతంగా ఉంది అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా లాస్ అవుతారు. ప్రతి మనిషి స్వార్థంతో కూడుకునే మనిషి ఉంటారు, లాభం రావాలని కోరుకుంటారు. ఎప్పుడైతే క్లయింట్ దగ్గర సబ్జెక్ట్ ఉందో ఖచ్చితంగా క్లయింట్కి బెనిఫిట్ అవుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక 2 days నేర్చుకుంటే సబ్జెక్టు 20 years మీరు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. ఒక 2 days మీరు కాదు అనుకుంటే 20 years బెనిఫిట్ పొందొచ్చు. పేరు కూడా సంపాదించుకోవాలి సార్. పేరు పోయిందంటే మీరు ఎంత షాప్ పెట్టుకొని చేసినా యూస్లెస్. మీరు అంత మంచి పేరు సంపాదించారు కాబట్టి ఎంతమంది కస్టమర్స్, ఎన్ఆర్ఐ పీపుల్స్
చాలా మంది సెలబ్రిటీస్ సైతం మీ దగ్గర నేను చాలా తీసుకుంటారంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే 10th క్లాస్ మాత్రమే చదువుకున్నాను, ఇంగ్లీష్ కూడా రాదు నాకు. ఓకే సార్. 10th క్లాస్ 2 times చదువుకున్నాను, హాస్టల్ నుండి 5 subjects ఫెయిల్ అయ్యాను. అలాంటి నేను ఈ రోజు 60 నుంచి 70 మంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నాను. ఒక 3 CS నా దగ్గర పనిచేస్తూ ఉంటారు. డైలీ గోసేవ చేస్తూ ఉంటాము, డైలీ 60 మందికి ఫ్రీ ఫుడ్ పెట్టిస్తూ ఉంటాము మా స్టాఫ్ అందరికి కూడా. స్టాఫ్ ఎప్పుడు కూడా స్టాఫ్ లా చూను, నా సొంత కుటుంబంలో చూస్తాను. వాళ్ళు కూడా నా కోసం 24/7 పనిచేస్తూ ఉంటారు. నేను చేసేది ఏముండదు, నేను మాట్లాడుతూ ఉంటాను, క్రియేట్ చేస్తూ ఉంటాను. చేసేది మొత్తం నా స్టాఫే, నా కింద పనిచేసే వర్కర్స్. వాళ్ళు లేకపోతే నేను లేను. మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండి చక్కగా వర్క్ చేస్తున్నారు సార్. ఖచ్చితంగా. సో మీ దగ్గర ఇంకా కలెక్షన్ చాలా ఎవ్రీడే నా దగ్గర రావాలనుకునే వాళ్ళు కొత్తగా ఉండే అనే ఆలోచన వాళ్ళే రావాలి. అందరూ వస్తుంటే నేను యాక్సెప్ట్ చేయను. ఎవరైతే సమాజంలో కొత్తగా కనిపించాలి, సర్కిల్లో కొత్తగా కనిపించాలి, నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే రమ్మని చెప్తాను. నవీన్ గోల్డ్ అందరి వాడి కాదు, కొందరి వాడే. ఎవరైతే ఆలోచన విధానం గొప్పగా ఉంటుందో, ఎవరైతే కొత్తగా ఉండాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే నవీన్ గోల్డ్తో అవసరం ఉంటుంది. లేదంటే 100 షాప్స్ ఉన్నాయి మార్కెట్లో, ప్రతి వాళ్ళు గొప్ప వాళ్ళే. ఓకే సార్. కానీ మీ ఆర్నమెంట్స్ అయితే చాలా బాగున్నాయి సార్. మీరు ఇచ్చే మేకింగ్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ కానీ కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు మాకు అందిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మేము వెళ్తాము గోల్డ్ షాప్కి వెళ్ళి తీసుకుందాం అనుకుంటాం, కానీ వాళ్ళు వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ చాలా ఎక్కువ వేస్తున్నారు సార్. మీరు అవి చాలా అంటే చాలా మాకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సార్. వేరే షాప్ వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళ అంబియన్స్ పెద్దగా ఉంటుంది, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ పెద్దగా ఉంటాయి, వాళ్ళ స్టాక్ పెద్దగా ఉంటుంది, వాళ్ళు ఉంటే ఏరియా పెద్దది. నాది చాలా చిన్నది, నా చిన్న ప్రపంచం, కుటుంబంతో పనిచేసుకునే వ్యక్తిని కాబట్టి నాకు అంత ఖర్చు ఉండవు. కాబట్టి ఆ ఖర్చుని క్లయింట్కి ఇస్తాను అన్నట్టు, ఆ బెనిఫిట్ని క్లయింట్కి ఇస్తాను కాబట్టి తక్కువ ఇస్తాను. వాస్తవంగా పెద్ద షాపులు చేస్తే కూడా తప్పేం కాదు. వాళ్ళు 10% 18% ఇవ్వడంలో నష్టమేం లేదు. ఎందుకంటే వాళ్ళ ఉండే పెట్టుబడి చాలా ఎక్కువది, వాళ్ళ ఉండే కార్పొరేట్ ఎంప్లాయీస్ ఉంటారు, సిస్టమ్ అంతా పెద్దగా ఉంటుంది. నాదంతా మాన్యువల్ సిస్టమ్, ఎదుగుతున్న క్రమం కాబట్టి మేము తక్కువ లాభాలు పనిచేస్తాం, అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తో పనిచేస్తాం కాబట్టి అదంతా కూడా క్లయింట్కి బెనిఫిట్ చేస్తున్నాం. అదే అంతకుమించి పెద్దగా ఏం లేదు. సార్ ఇప్పుడు కస్టమర్కి మాకు ఈ కస్టమైజ్ చేయాలి, ఇలా ఆర్నమెంట్స్ కావాలి అన్నా కూడా మీరు అలా కస్టమైజ్ చేస్తారు? ఖచ్చితంగా, అందులో నేను ఎక్స్పర్ట్ అండి. ఒక మీకు నచ్చింది, ఇప్పుడు సపోజ్ ఈ వడ్డానిందే ఉందనుకుందాము, ఇది మనలో ఉంది, దీన్ని 120 grams కావాలి అంటారు, బడ్జెట్ లేకుండా ఐ కెన్ డూ, నేను చేయగలుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు మీ దగ్గర మీ అమ్మమ్మదో, మీ తాతయ్యదో, లేకపోతే మీ అత్తమ్మదో ఓల్డ్ ఆర్నమెంట్ ఉంటుంది, దాన్ని రిమాడిఫై చేయాలి. అది ఒక 25 years బ్యాక్ ఆర్నమెంట్ ఉంటుంది, దాన్ని కొత్తగా మార్చాలి. మళ్ళీ ఒక 25 years ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ పెట్టుకునే పర్సన్ ఎవరు, ఆ పెట్టుకునే పర్సన్కి పాప ఉందా, ఆ పెట్టుకునే పర్సన్కి కోడలు ఉందా, ఎవరున్నారు, అన్ని దృష్టిలో పెట్టుకొని నేను డిజైన్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల ఆర్నమెంట్స్ ఇవ్వడం జరిగింది, 100లో చెప్పాను, కొన్ని వేల ఆర్నమెంట్స్ రిమాడిఫై చేశాను హైదరాబాద్ సిటీలో. ఓకే సార్, చాలా బెనిఫిట్స్ సార్ ఇదైతే. ఎందుకంటే ఓల్డ్ది బంగారం అంటే మనకి అది గుర్తుగా ఉంటుంది, అమ్మమ్మ తాతయ్యది నానమ్మలది. సో దాన్ని మనం కరిగించుకోవాలన్నా, అంటే దాన్ని చేంజ్ చేద్దామన్నా చాలా బాధపడుతూ ఉంటాం. మీకు ఇంకోటి 24 carats కూడా వడ్డానం చేసిస్తాను. మీకు మార్కెట్లో గుర్తుపెట్టుకోండి, 22 carats వడ్డానం మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. మీరు హైదరాబాద్ సిటీ మొత్తంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కానీ మీరు చూడండి, ఓన్లీ 22 carats BSA హాల్ మార్క్తోనే వడ్డానం రెడీ ఉంటుంది. బట్ నవీన్ గోల్డ్ మీరు అనుకుంటే 24 carat బిస్కెట్ గోల్డ్తో సేమ్ యాస్టీస్ వడ్డానం అత్యంత తక్కువ వేస్టేజ్తో చేసేయగలుగుతాడు. ఓకే సార్, చాలా బాగున్నాయి సార్ ఇవైతే. ఇది ఎంతకు వస్తుంది సార్ ఈ వడ్డానం అయితే? ఇవన్నీ కూడా జస్ట్ 15 తులాస్తో ఉన్నాయండి. 15 దీనికి మీరు సిల్వర్ బెల్ట్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. ఓకే సార్, సిల్వర్ బెల్ట్. మళ్ళీ ఇప్పుడు మాకు 100 grams లో వడ్డానం కావాలి అన్నా కూడా ఖచ్చితంగా చేస్తారా సార్? ఓకే సార్. మళ్ళీ మేము చెప్తాము, ఈ కుందన్ వర్క్ అంటే వ్యాక్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మీరు వ్యాక్స్ వెయిట్ మేనేజ్ చేస్తున్నారా లేదా అన్ని గమనించాలి. ఇలా ఎన్నో రాళ్ళు, ఎన్నో ముత్యాలు ఎన్నో ఉంటాయి, మరి మేము మీకు అన్నింటినీ మేనేజ్ చేస్తున్నామా అని గమనించాలి. ఎంతవరకు వ్యాక్స్ ఉంది అనేది మీకు తెలిసి ఉండాలి. ఎలా తెలుస్తుంది? నేను నా దగ్గర కష్టం కాదు, నాతో పాటు పక్క షాప్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. 1-2 సార్లు కొటేషన్ చూడాలి. బిల్డింగ్ స్టాటస్ కూడా ఎలా ఉంది, మేకింగ్ ఛార్జ్ చేస్తున్నారా, ఏ రేట్ తీసుకుంటున్నారు, అవన్నీ మీరు గమనించకుండా ఊరికే బ్రాండ్ని చూసి డిజైన్ చూసి కొనకూడదు. ఈ మధ్యలో చాలా లైట్ వెయిట్ కూడా మేము తయారు చేస్తాం. ఎందుకోసము? కస్టమర్స్కి ₹1,00,000 దాటింది బంగారం. సామాన్యుడు శాలరీ 60,000 నుంచి 70,000 ఉండే రోజుల్లో 1,00,000 బంగారం ఎక్కడ పెట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నిండుకు కనిపించాలి. ఏ ఒక ఆడకూతురు ఎక్కడికి పోయినా చిరునవ్వుతో ఉండాలి అని. కాబట్టి 100 గ్రాముల్లో అయ్యే ఆర్నమెంట్ని మేము 60 గ్రాముల్లో తయారు చేస్తున్నాం. అంటే ఇలా చేయడం వల్ల మాకే లాస్. 100 గ్రాములు చేస్తే 10% వేస్ట్ అంటే 10 గ్రాములు వస్తుంది. అదే ఆర్నమెంట్ని 60 గ్రాములు చేస్తే 6 గ్రాములు వస్తుంది. అంటే 4 grams లాస్ అవుతున్నామా? లాస్ అనేది ఇంపార్టెంట్. ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది ముఖాల్లో చిరునవ్వుని చూస్తున్నాము, ఎంతమంది కుటుంబాల్లో సంతోషాన్ని చూస్తున్నాము, దానికోసం మిడిల్ క్లాస్ లేడీస్కి అయితే చాలా బెనిఫిట్స్ సార్. ఎందుకంటే తీసుకోవాలను, ఇప్పుడు నాకు వడ్డానం తీసుకోవాలంటుంది సార్, కానీ ఇది ఎన్ని గ్రామ్స్ హెవీ, అసలు ఏమంటారు 100 గ్రామ్స్కి ఇంకా ఏవోనే అవుతుంది. సో మీరు 100 గ్రామ్స్లో చేయిస్తా అంటారు కాబట్టి చాలా బెనిఫిట్స్.
సో బయట అయితే మనకి మేకింగ్ ఛార్జెస్ అని వేస్టేజ్ అని ఇంకా అవి ఇంకా ఎక్కువైపోతున్నాయి సార్. ఖచ్చితంగా మా అదృష్టం ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్ కి పేమెంట్ ఇచ్చి మరి వీడియో చేయించుకునే రోజుల్లో ఉన్నారు ఈ జనరేషన్. బట్ నేను నా దగ్గరికి 90% మంది యూట్యూబర్స్ అది వాళ్ళందరూ కూడా ఫ్రీగా చేస్తాం సార్, మమ్మల్ని కొలాబరేట్ చేయండి మీ ఛానల్లో అంటారు. అది చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. నేనే వాళ్ళని అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఇచ్చి పంపిస్తూ ఉంటాను. అంటే 1 లక్ష మంది ఫాలోవర్స్ ఉన్న మాకు ఏ ఒక్కరిని ఫాలో చేయట్లేదు మేము. మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసినట్టయితే సుమారు ఈ రోజుకు 90,000 పైచులకు ఉంటారు. 3 మిలియన్స్ 4 మిలియన్స్ వ్యూస్ ఉంటూ ఉంటాయి ప్రతి వీడియో పర్ మంత్లో. ఎక్కడ కూడా ఏ ఒక్కరిని మేము ఫాలో కావట్లేదు. అంటే కాపీ పేస్ట్ నాకు ఇష్టం ఉండదు. నవీన్ గోల్డ్ అంటే ఒక స్పెషల్గానే ఉండాలి. నవీన్ గోల్డ్ తను చెప్పుకుంటూ ఉండాలి. నవీన్ గోల్డ్ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి అనే కాన్సెప్ట్లో నేను ఆలోచిస్తూ ఉంటాను ఎవ్రీడే. నా షెడ్యూల్ కూడా ఎంత బిజీగా ఉంటుందంటే నేను మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా గోశాలకు వెళ్తా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు. వితౌట్ గోశాల నా పని స్టార్ట్ చేయను, వితౌట్ యోగా నా పని స్టార్ట్ చేయను. మార్నింగ్ 11 to నైట్ 11 వరకు షాప్లో ఉంటాను. డైలీ 100 నుంచి 150 కాల్స్ మాట్లాడతాను, 100 నుంచి 150 కాల్స్ రిసీవ్ చేసుకుంటాను. ఎవ్రీడే నా స్టాఫ్ని నేను మానిటరింగ్ చేస్తూ ఉంటాను. అయినప్పటికీ కూడా కొంతమందికి నేను సాటిస్ఫై చేయలేకపోతున్నాను. అంటే నేను అనుకుంటాను ప్రతి ఒక్కరిని ఎవరు సాటిస్ఫై చేయలేరు. 100 మందిలో నేను 80 మందిని సాటిస్ఫై చేస్తున్నాను. అది నా సక్సెస్ చిహ్నంగా భావిస్తాను. కొంతమందికి మిస్ అవుతూ ఉంటాను. వాళ్ళని కూడా అత్యంత తొందరలో నా వాళ్ళుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీరు చూపించారు. సో మా కస్టమర్స్ తగ్గట్టుగా కూడా మీరు ఆలోచించిన విధానం అయితే చాలా అంటే చాలా బాగుంది సార్. సో అమ్మ మీకు ధైర్యంగా చెప్పగలుగుతాను అందరి కస్టమర్స్ కూడా, నవీన్ గోల్డ్ అంటే ఒక వ్యాపారవేత్త కాదు. నవీన్ గోల్డ్ అంటే డబ్బులు సంపాదించబడిన షాప్ కాదు. నవీన్ గోల్డ్ అంటే మీ కుటుంబంలో ఉండాలనుకుంటాడు. నవీన్ గోల్డ్ ఆర్నమెంట్ మీ ఇంట్లో ఉండాలనుకుంటాడు. కాబట్టి సాధ్యమైనంతగా మీకు మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. నా లాభాల్లో వాటా ఇస్తూ ఇప్పుడు కూడా చెప్తాను, నాకు 100 రూపాయలు లాభం వస్తే అందులో 40% మీకు లాభాల్లో వాటాని ఇస్తాను. అది కూడా ఛాలెంజ్ చెప్పగలుగుతాను. మీరు ఎక్కడ క్రాస్ చెక్ చేసినా నవీన్ అన్న, నవీన్ బాబు, నవీన్ తమ్ముడు, నవీన్ చాలా బెస్ట్ అని మీ అంతరాత్మ మీకు ఆన్సర్ చెప్పేలాగా నా ప్రయాణం ఉంటుంది మీతోని. ఖచ్చితంగా మరికొన్ని ఆర్నమెంట్స్ మా కింద ఉంటాయి. ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి వాళ్ళని. దాంతోపాటు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఒక అద్భుతమైన అమ్మాయి మా దగ్గరికి వచ్చింది కష్టపడుతూ. ఆమె లైఫ్లో ఇంకా మంచి ఎదగాలి. మా దగ్గరికి వచ్చి ఇలాంటి వడ్డానాలు చేసుకునే శక్తి అమ్మవారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ మాత్రే నమః. మీ నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్. శ్రీ మాత్రే నమః. సో చూసారు కదండి నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ దగ్గర ఉన్న బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ అయితే. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే అన్నీ చూపిస్తానండి. గోల్డ్కి సంబంధించిన ఈ హారాలు, నెక్లెస్లు అన్నీ ఎంత పడ్డాయి, రేటు ఏంటి అనేది కూడా. సో సార్ మాటలో తెలుసుకున్నారు కదండి. మనకైతే నో మేకింగ్ ఛార్జెస్ అండి. సో వేస్టేజ్ వచ్చేసి 10%. మనకి బయట మార్కెట్లో కంపేర్ చేసుకుంటే ఇలా అయితే ఎవరు ఇవ్వరు, అది కూడా గోల్డ్ షాపులలో. సో నవీన్ గోల్డ్ అండ్ బ్రోస్ ఏంటంటే వాళ్ళు సొంతంగా తయారు చేసి మనకి ఇస్తున్నారు. ఒక మనిషిని ఇద్దరిని పెట్టుకొని మనకి తయారు చేసి అందిస్తున్నారు అనమాట గోల్డ్ అనేది. సో మీకు ఏదైనా ఐటెం కావాలి, కస్టమైజ్ చేయమన్నా కూడా చేస్తారు. ఈ డిజైన్ కావాలి అన్నా కూడా ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఆ డిజైన్ చేసి పెడతారు. చాలా అంటే చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది. మనం పెద్ద ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవాలంటే వేస్టేజ్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ చాలా పడతాయి అన్నమాట. సో ఇక్కడైతే మనకు అలాంటివి ఏవీ లేవు. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.